కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ తొలిసారి కలిసి నటించిన లేటెస్ట్ తమిళ మూవీ సైరన్. జయం రవి హీరోగా చేస్తున్న ఈ సినిమాను తెలుగులో కూడా థియేటర్గా రిలీజ్ చేస్తున్నారు. తమిళంలో ఫిబ్రవరి 16న రిలీజ్ కానున్న సైరన్ తెలుగులో ఎప్పుడు రిలీజ్ అవుతుందో విషయం తెలియాలి అంటే ఈ స్టోరీ చూసేయండి. తని ఒరువన్, కోమాలి, పొన్నియిన్ సెల్వన్ లాంటి చిత్రాలతో తెలుగులో మంచి ఆదరణ పొందిన హీరో జయం రవి తాజాగా సైరన్ అనే మాస్ ఎంటర్టైనర్ చిత్రంతో రానున్నారు. యాంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి ఫిబ్రవరి 23న విడుదల చేయనున్నారు. కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా కనిపించనున్న ఈ చిత్ర తెలుగు టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ లభించింది. సైరన్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఫ్యామిలీ కమర్షియల్ ఎలిమెంట్స్ కుదిరేలా తెరకెక్కించాం. జయం రవి గారు మునుపెన్నడూ కనిపించని పాత్రలో కనిపించనున్నారు. కీర్తి, అనుపమ మొదటిసారి ఆయనతో కలిసి నటించారు. ఫిబ్రవరి 23న తెలుగు ప్రేక్షకులు థియేటర్స్ లో ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం అని చిత్ర నిర్మాత సుజాత విజయకుమార్ తెలిపారు. జయం రవి చాలా ప్రతిభగల నటుడు. ఇంకో 100 చిత్రాలైనా చేయగల నేర్పు అతనిలో ఉంది. మేము ఇదివరకే కలిసి నటించాం. ఈ చిత్రంలో మా పాత్రలు అద్భుతంగా వచ్చాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రం ఇది అని సముద్రఖని అన్నారు. నాకు ఈ సంవత్సరం ఈ చిత్రంతో ప్రారంభం అవడం చాలా సంతోషంగా ఉంది అని సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ తెలిపారు. ఈ చిత్రం నాకొక కలలా జరిగిపోయింది. ఒక కొత్త దర్శకుడి మొదటి చిత్రం, అది పెద్ద హీరోతో అయినప్పుడు ఖచ్చితంగా హిట్ ఇవ్వాలనుకుంటారు. ఆ బాధ్యత జయం రవి గారు తీసుకున్నారు అని డైరెక్టర్ యాంటోనీ భాగ్యరాజ్ చెప్పుకొచ్చారు. జీవి గారి మెలోడీస్ అంటే నాకు చాలా ఇష్టం. కొత్త దర్శకులతోనే చేస్తున్నందుకు నన్ను చాలా మంది మందలిస్తుంటారు. కానీ ప్రతిభగల దర్శకుడి కష్టకాలంలోనే చిత్ర విజయం కనిపిస్తుంది నాకు. ఈ చిత్రంలో నేను 2 విభిన్నమైన పాత్రలు పోషించాను. మా సైరన్ తమిళ్, తెలుగు ప్రేక్షకులని ఆద్యంతం ఆకట్టుకుంటుంది అనే నమ్మకం పూర్తిగా ఉంది అని జయం రవి కాన్ఫిడెంట్ గా ఉన్నారు.